విధేయతకు ప్రేమకు మధ్య నలిగిపోయిన ఒక గూఢచారీ కథ ఇది. ధర్మం ముఖ్యమా లేక ప్రేమ ముఖ్యమా? ఒకవేళ ప్రేమ కోసం నిలబడితే తన జాతి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ధర్మం వైపు నిలబడితే ప్రేమను త్యాగం చెయ్యాలి. మహాభారతంలోని ఈ అద్భుతమైన కథ సరిగ్గా ఈ సంఘర్షణ గురించే. ఒక యుద్ధం, అదే మామూలు యుద్ధం కాదు, అస్సలు అంతంలేని భీకరమైన యుద్ధం. ఒకవైపు దేవతలు, ఇంకోవైపు అసురులు. కాని ఈ యుద్ధంలో ఒక వర్గానికి మాత్రం ఒక సూపర్ పవర్ ఉంది. అదే మృత్యువును జయించే రహస్యం. మరి ఆ శక్తి కోసం రెండో వర్గం, వాళ్ళు ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమయ్యారు. సరే, అసల్ కథ ఇక్కడే మొదలవుతోంది. ఈ అంతులేని యుద్ధం మధ్యలో ఉన్న ఆ అసాధారణమైన శక్తి ఏంటి చూద్దాం. ఇక్కడే ఉంది అసలు సమస్య. చూడండి, దేవతలు ఎంత పవర్ఫుల్ అయినా సరే యుద్ధంలో చనిపోతే అంతే, కథ సమాప్తం. కాని అసురుల విషయం అలా కాదు. వాళ్ల గురువు ఉన్నారు కదా, శుక్రాచార్యుడు. ఆయనకి చనిపోయిన వాళ్లని బ్రతికించే విద్య తెలుసు. ఇంకేముంది, ఈ ఒక్క పవర్తో యుద్ధం మొత్తం వాళ్ల వైపు తిరిగిపోయింది. ఆ అద్భుతమైన శక్తే మృత సంజీవని విద్య. ఇదేదో మామూలు మంత్రం కాదు, ఇది మృత్యుమీదే గెలుపు. ప్రాబ్లమేంటంటే ఈ సీక్రెట్ ఒక్క శుక్రాచార్యుడికి మాత్రమే తెలుసు. అందుకే దేవతల పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. ఇక ఓడిపోతామనుకుంటున్న టైంలో దేవతలు ఒక డేరింగ్ ప్లాన్ వేశారు. వాళ్ల గురువు బృహస్పతి కొడుకున్నాడు కదా, కచుడు, అతన్నించుకున్నారు. అతని మిషన్ ఏంటంటే చాలా చాలా డేంజరస్ స్పై మిషన్. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాలి, ఎలాగోలా ఆ మృత సంజీవని విద్యను సంపాదించాలి. అలా కచుడు శత్రువుల కోటలోకి అడుగుపెట్టాడు. ఇక అసలైన మిషన్ మొదలయ్యింది. కచుడి ప్లాన్ చాలా క్లెవర్. ఒకవైపు శుక్రాచార్యుడికి బెస్ట్ స్టూడెంట్ అయిపోవాలి. ఆయనకి విపరీతమైన సేవ చేస్తూ నమ్మకాన్ని గెలుచుకోవాలి. ఇంకోవైపు ఆయన కూతురు దేవయాని ఉంది కదా, ఆమె మనసు గెలుచుకోవాలి. ఎందుకంటే ఆమె ద్వారా గురువుకి దగ్గరవటం చాలా ఈజీ. అదనమాట ప్లాన్. అనుకున్నట్టే కచుడు ప్లాన్ వర్కౌట్ చేశాడు. గురువు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా సేవ చేశాడు. అతని డెడికేషన్ చూసి దేవయాని ఇంప్రెస్ అయింది. చెప్పాలంటే అతనితో ప్రేమలో పడిపోయింది. అంతా పర్ఫెక్ట్గా జరుగుతోంది అనుకుంటున్న టైంలోనే ఒక ట్విస్టొచ్చింది. కానే కచుడి సక్సెస్ని అసురులు గమనించారు. వీడిక్కడికొచ్చింది చదువుకోడానిక్ కాదు, మన సీక్రెట్ కోసమని కనిపెట్టేశారు. ఇంకేముంది, అతన్ని చంపేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక్కడినుంచే కచుడికి అసలు కష్టాలు మొదలయ్యాయి. అసురులు ఊరుకుంటారా? లేదు. ఫస్ట్ టైం కచుడిని చంపి అడవిలో తోడేలకి పడేశారు. కాని దేవయాని ఏడ్చి గోలచేసి తన తండ్రిని బ్రతిమాలి కచుడిని మళ్లీ బ్రతికించుకుంది. వాళ్లు మళ్లీ ట్రై చేశారు. ఈసారి ఇంకా దారుణంగా అతన్ని చంపి పేస్టులాగా నూరి సముద్రంలో కలిపేశారు. మళ్ళీ దేవయాని ప్రార్థనతో అతను బ్రతికాడు. ఇక మూడోసారి వాళ్ల క్రూరత్వానికి హద్దే లేకుండా పోయింది. కచుడిని చంపి బూడిద చేసి ఆ బూడిదని శుక్రాచార్యుడు తాగే సురలోనే కలిపేశారు. ఆలోచించండి ఎంత భయంకరమో. ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి. కచుడు బూడిద రూపంలో తన గురువు కడుపులోనే ఉన్నాడు. ఇక ఇక్కడ నుంచి కథలో అస్సలైన చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ వస్తుంది. శుక్రాచార్యుడి పరిస్థితి ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్. కచుడిని బ్రతికించాలంటే తన కడుపు చీల్చుకుని అతను బయటికి రావాలి. అంటే శుక్రాచార్యుడు చనిపోవాలి. అలా వద్దు అనుకుంటే కడుపులో ఉన్న శిష్యుడు చనిపోతాడు. ఇప్పుడు చెప్పండి, శుక్రాచార్యుడు ఏం చెయ్యాలి? కూతురి బాధ చూడలేక శుక్రాచార్యుడు ఒక బ్రిలియంట్ ఐడియా వేశాడు. ఇంకా వేరే దారి లేదు కాబట్టి ఆ మృత సంజీవని విద్యను తన కడుపులో ఉన్న కచుడికే నేర్పించాలని డిసైడయ్యాడు. అనుకున్నట్టే చేశారు. శుక్రాచార్యుడు కడుపులో ఉన్న కచుడికి ఆ విద్య నేర్పించాడు. ఆ విద్య నేర్చుకున్న కచుడు బ్రతికి గురువు శరీరం చీల్చుకుని బయటకొచ్చాడు. వచ్చిన వెంటనే అతనేం చేశాడంటే అదే విద్యతో చనిపోయిన తన గురువుని మళ్లీ బ్రతికించాడు. వావ్! ఇప్పుడు ఆ సీక్రెట్ ఇద్దరికీ తెలుసు. కచుడు మిషన్ సక్సెస్. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. జ్ఞానమైతే సంపాదించాడు. కాని ఇప్పుడు కచుడికి ఇంకో పెద్ద టెస్ట్ ఎదురైంది. ఇది ఫిజికల్ టెస్ట్ కాదు, ఒక మారల్ టెస్ట్. అదే ధర్మం. అంటే తన డ్యూటీ, తన బాధ్యత. సరే, పని అయిపోయింది కదా. కచుడు ఇక దేవలోకానికి తిరిగి వెళ్దామని రెడీ అయ్యాడు. కాని సరిగ్గా అప్పుడే దేవయాని అతన్ని ఆపింది. దేవయాని తన మనస్సులో మాట చెప్పింది. కచా, నేను నిన్ను ప్రేమించాను. 3 సార్లు చావునించి నిన్ను కాపాడింది నేనే.
ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్టే కదా. కాని కచుడు తన ధర్మాన్ని వదలలేదు. దేవయాని, నువ్వు నా గురువు కూతురువి. శాస్త్రం ప్రకారం గురువు తండ్రితో సమానం. అంటే నువ్వు నాకు సోదరివి. సోదరిని పెళ్లి చేసుకోవడం తప్పు, అది అధర్మం అని చాలా క్లియర్గా చెప్పేశాడు. అంటే ప్రేమకన్నా తన డ్యూటీనే ముఖ్యం అనుకున్నాడు. ఇక కచుడు అలా చెప్పేసరికి దేవయాని గుండె పగిలిపోయింది. ఆ అవమానంతో కోపంతో ఆమె ఒక శాపమిచ్చింది. నువ్వు ఏ విద్య కోసం ఇంత కష్టపడ్డావో, నా ప్రేమను వాడుకున్నావో, ఆ మృత సంజీవని విద్య నీకు వ్యక్తిగతంగా ఎప్పటికీ పనికిరాకుండా పోతుంది అని శపించింది. దానికి కచుడు చాలా ప్రశాంతంగా, నీ శాపం వల్ల ఈ విద్య నాకు ఉపయోగపడకపోవచ్చు, కాని నేను దీన్ని వేరేవాళ్లకి నేర్పించి నా డ్యూటీ పూర్తి చేస్తాను. కాని నువ్వు మాత్రం నీ ప్రేమ కోసం ధర్మాన్ని పక్కన పెట్టి నన్ను శపించావు. అందుకే నిన్ను ఏ బ్రాహ్మణుడూ పెళ్లి చేసుకోడు అని ప్రతిశాపమిచ్చాడు. అలా ప్రేమ, కర్తవ్యం మధ్య జరిగిన ఈ గొడవ ఒక విషాదంగా ముగిసింది. ఫైనల్గా ఏమైందంటే, కచుడు దేవతలకు ఆ విద్యనందించాడు, తన మిషన్ అయితే కంప్లీట్ చేశాడు. కాని శాపం వల్ల ఆ పవర్ని తను ఎప్పుడూ వాడలేకపోయాడు. మరోవైపు దేవయాని ప్రేమలో ఓడిపోయింది, శాపానికి గురైంది. ఇద్దరూ ఏదో ఒకటి సాధించారు, కాని దానికి చాలా పెద్ద వెల చెల్లించుకోవాల్సొచ్చింది. ఈ కథ విన్నాక ఒక లోతైన ప్రశ్నొస్తోంది. కొన్నిసార్లు మనం సరైన పని చేయడానికి కూడా చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సుంటుంది కదా. అలాంటప్పుడు ప్రేమ, కర్తవ్యం రెండూ ఎదురుపడినప్పుడు అసలు నిజమైన గెలుపనేదుంటుందా? ఇది మనం ఎప్పుడూ ఆలోచించాల్సిన విషయం.